జనాలకు పంచిపెట్టాడు. జనాలకి ఇప్పుడు అతను ఒక హీరోలా కనిపిస్తున్నాడు. ఇమ్మాడి రవి ఈ పేరు మనలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఐబొమ్మ, బప్పం లాంటి వెబ్సైట్లు మాత్రం చాలామందికి తెలుసు. ఎందుకంటే చాలామంది ఫ్రీగా సినిమాలు చూడడానికి ఆ వెబ్సైట్లు యూజ్ చేస్తూ ఉంటారు. ఇమ్మాడి రవి అనే పర్సన్ అయితే పోలీసులు రీసెంట్గా అరెస్ట్ చేశారు. పోలీసులు అతను ఒక జీనియస్ క్రిమినల్ అని అంటున్నారు, కానీ జనాలు మాత్రం చాలామంది కామెంట్లో కానీ వీడియోస్లో కామెంట్స్లో అయితే అతను ఒక హీరోగా పేర్కొంటున్నారు. ఎందుకు హీరో అంటున్నారు, ఎందుకు క్రిమినల్ అంటున్నారు, ఈ రెండింటి మధ్య అసలు ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు తెలుగంతం. ఇమ్మాడి రవి అతని సినిమాలు పైరసీ చేశాడన్నది మాత్రం అందరికీ తెలుసు, కానీ ఎందుకు చేశాడు, అసలు అలా చేయడానికి ప్రోత్సహించిన కారణాలు ఏంటి, కొంచెం వీటి లోతుల్లోకి వెళ్దాం. సో మనకు ఇంకొంచెం ఆ పర్సన్ అర్థం అవడం మొదలెడతాడు. సో అతను హీరోనా లేకపోతే విలనా లేకపోతే క్రిమినల్ అనడానికి ఇంకొంచెం వ్యాలిడ్ రీజన్స్ మనకు దొరుకుతాయి. సో అతనికి పెళ్ళయింది, భార్య వదిలేసింది. సో ఆ వదిలేయడానికి రీజన్స్ ఏంటి అంటే అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు ఉన్నతంగా బతికారు. సో వాళ్ళ ఆర్థిక స్థాయికి తగ్గట్టుగా ఇతను ఇన్కమ్ లేదని చెప్పేసి అలా అవమానించారన్నది అయితే విచారణలో చెప్తున్న థింగ్ అయితే అతను ఆ తర్వాత నుంచి ధనార్జనే ధ్యేయంగా అయితే ఈ పనులు చేయడం అయితే మొదలుపెట్టాడు. సో వెబ్ డిజైనింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ నుంచి ₹1,00,000 మంత్లీ ఇన్కమ్ వస్తున్నప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కానీ ఈ ప్రమోషన్స్ ద్వారా కానీ అతనికైతే 16 నుంచి 18 లక్షల దాకా అలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ వస్తుండడంతో తను లీగల్గా జరుపుతున్న వెబ్ డిజైనింగ్ కంపెనీ అయితే పూర్తిగా క్లోజ్ చేసి పైరసీ వ్యాపారంలోకి అయితే దిగాడు. సో అందరికీ అనిపించవచ్చు ఇతను జస్ట్ కేవలం పైరసీ చేస్తున్నాడు కదా, ఎందుకు ఇతను జీనియస్ అంటున్నారని. ఇతను ఒక నెట్వర్క్ ఇంజనీర్. సో ఈ నెట్వర్కింగ్లో కానీ ఇతనికి లోటుపాట్లు అన్నీ క్లియర్గా తెలుసు. నార్మల్గా మిగతా వాళ్ళు పైరసీ ఎలా చేస్తారు, ఒక థియేటర్లోకి వెళ్ళి వీడియోని రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తారు. సో ఇది క్వాలిటీ ఉండదు, ఆడియో క్లియర్గా ఉండదు. కానీ ఇతను ఇలా కాదు. ఈ సినిమా ఏదైతే ఉందో మనం యూఎస్ కానీ దుబాయ్ కానీ పంపించే ప్రింట్లని లేదా అక్కడ సర్వర్ల నుంచి క్యూబ్ సర్వర్ల నుంచి కానీ యూఎఫ్ఓ సర్వర్ల నుంచి కానీ దొంగతనం చేసి ఆ ఫైల్ని హెచ్డి ప్రింట్లో మనకు బప్పం టీవీలో కానీ లేకపోతే ఐబొమ్మలా కానీ పెట్టేవాడు. సో ఇది చాలా మందికి పాసిబుల్ కాదు. సర్వర్ నుంచి ఫైల్ని దొంగిలించడం అనేది చాలా మంది వెబ్సైట్లు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ పాసిబుల్ కాలేదు, కానీ ఓన్లీ ఇతను చేయగలిగాడు. సో అందుకే ఇతని వెబ్సైట్లో ఫస్ట్ డేనే మనకు హెచ్డి ఫైల్ దొరకడం అనేది జరిగింది. సో అందుకే వ్యూయర్స్ కూడా ఈ సైట్లకి ఎక్కువగా రావడం అనేది జరిగింది. బెట్టింగ్ యాప్స్ నుంచి యాడ్స్ కూడా ఎక్కువగా రావడం అనేది జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలీసులు నన్ను పట్టుకోలేనట్టు మీకు దమ్ముంటే పట్టుకోవాలని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం అయితే అసలు హైలైట్ థింగ్ అని చెప్పాలి. సో ఐబొమ్మ వెబ్సైట్లో ఇతను ప్రొడ్యూసర్లకి అలాగే పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చాడు. నన్ను పట్టుకోవాలనుకుంటే నేను చాలా మంది బాగోతాలు బయట పెడతా అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ లో భాగంగానే ఇతను ఇంకో విషయం కూడా చెప్పాడు. సినిమా హీరోలు 100 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నారు కానీ సినిమా టికెట్లు మాత్రం తగ్గించట్లేదు, అదిగాక చాలా చెత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందుకే తను జనాలకు ఆ అమౌంట్ తగ్గించాలని చెప్పేసి తను ఈ సినిమాలను ఫ్రీగా వదులుతున్నాను అయితే చెప్పాడు. ఇతను ఈ పైరసీ ద్వారా ఎంత సంపాదించాడు అంటే 20 నుంచి 30 కోట్లు సంపాదించడం అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ఇతను ఎంత సంపాదించాడని పక్కన పెడితే ఇతని ద్వారా ప్రొడ్యూసర్లకు ఎంత నష్టం కలిగింది అంటే ఇతనైతే ఈ 6 ఏళ్ళలో 21,000 సినిమాలు అయితే పైరసీ చేశాడు. కొన్ని వేల కోట్లు నష్టపోయారని చెప్పేసి ప్రొడ్యూసర్లు అయితే చెప్తున్నారు. ఇంత నష్టం చేశాడు, ఈ పైరసీ చేశాడు, ఇవి క్రిమినల్ యాక్టివిటీస్ అని అందరికీ తెలుసు, కానీ ఇతను ఎందుకు హీరో అంటున్నారు? అతని స్వార్థం అంటూ ఏమీ లేదు. ఇతను కేవలం జనాలు ఫ్రీగా సినిమా చూడాలి, ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందాలి. సో ₹400 టికెట్ పెట్టి లేదా ₹400 పాప్కార్న్ కొనలేని వాళ్ళంతా తన దగ్గరకు వచ్చి హెచ్డి క్వాలిటీలో సినిమాలు చూస్తారని చెప్పేసి అయితే జనాలు ఫీల్ అయ్యారు. సో వాళ్ళు ఇలా ఫీల్ అయ్యి ఇతను ఒక హీరోగా అయితే చూస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అయింది మనం కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు ఇతను చేసిన పర్పస్ నిజంగా జనాలకు మంచి జరగాలని లేకపోతే వాళ్ళకి ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ దొరకాలని చేశాడా, లేకపోతే అసలు ఇందులో ఏదైనా ప్లాన్ ఉందా? సో ఇతను నిజంగా హీరోనా? మనం చిన్నప్పుడు కొండవీటి దొంగ సినిమా చూసాం. అందులో హీరో ఏం చేస్తుంటాడు, రిచ్ ఉండే వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాలు కానీ లేకపోతే రైస్ కానీ ఇలాంటివన్నీ కొట్టేసి పేదలకు పంచుతుంటాడు. సో వాళ్ళు ఇతను ఒక దేవుడిగా చూస్తుంటారు. సో ఇతను సమాజం దృష్టిలో దొంగ అయినప్పటికీ ఆ గూడెం వాళ్ళ దృష్టిలో కానీ ఆ పేదవాళ్ళ దృష్టిలో కానీ ఇది ఒక హీరో. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ మీరే ఉన్నారనుకోండి, మీరు ఒక 10 ఎకరాల్లో వరి పండించారు. సో మీకు ఒక 100 బస్తాల ధాన్యం అయితే వచ్చింది. సో 100 బస్తాల ధాన్యంలో ఒక 20 బస్తాల ధాన్యం ఈ పర్సన్ దొంగతనం చేసి జనాలకు పంచిపెట్టాడు. జనాలకి ఇప్పుడు అతను ఒక హీరోలా కనిపిస్తున్నాడు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, అతను నిజంగా హీరోనా? మీరు కామెంట్ చేయండి. ఒకసారి ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకుందాం. కొండవీటి దొంగకి కానీ ఇప్పుడు మీ ధాన్యం దొంగతనం చేసిన ఒక దొంగ దగ్గర కొండవీటి దొంగ ఎగ్జాంపుల్లో ఏం చేస్తాడు, విలన్స్ రైతుల దగ్గర వాళ్ళ దగ్గర శ్రమ దోపిడీ చేసి వాళ్ళ దగ్గర ధాన్యం దొబ్బేస్తుంటే మళ్ళీ ఆ ధాన్యం తిరిగి వాళ్ళ దగ్గర చేరుస్తుంటాడు. సో వాళ్ళ సొత్తు వాళ్ళ దగ్గర చేర్చడం హీరో బాధ్యత. సో అక్కడ అతను అందుకు హీరో అయ్యాడు. ఈ సెకండ్ కేసులో ఏంటి, తనకు సంబంధం లేని ధాన్యం తను 2 బస్తాలు తీసుకుందామని దొంగతనం చేసి దాంట్లో 18 బస్తాలు మీకు ఇచ్చేసి మీ దగ్గర హీరో అనిపించుకుంటున్నాడు.
సో ఇది అది కంపేర్ చేస్తే మీకు తేడా అర్థమవుతుందా? ఇక్కడ స్వలాభం కోసం చేస్తున్నాడా లేకపోతే జనాల లాభం కోసం చేస్తున్నాడా? మీరు నిజంగా చెప్పండి, ఇతను నిజంగా హీరోనా? ఇక్కడ నాకు సర్ప్రైజ్ చేస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ క్రిమినల్ తను క్రైమ్ చేస్తున్నాడని తనకు తెలుసో తెలియదో పక్కన పెడితే జనాలు తనని హీరోని చేస్తున్నారు చూడండి, అది నాకు సర్ప్రైజ్ చేస్తున్న విషయం. సేమ్ ప్యాటర్న్ నాకు ఇంతకుముందు ఒకసారి ఒక పొలిటీషియన్స్తో కూడా జరిగింది. ఓ 10-15 years బ్యాక్ ఒక పొలిటీషియన్ సేమ్ పథకాల పేరుతో జనాలకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టాడు. సో అతను కూడా చాలా అక్రమాస్తులు సంపాదించుకున్నాడని అదే టైంలో మనకు సిబిఐ దర్యాప్తులు కానీ అవన్నీ జరిగాయి. ఈ టైంలో సేమ్ నేను చెప్తున్నది ఏంటి, పొలిటీషియన్ గురించి మాట్లాడలేదు నేను, ఇక్కడ జనాల మైండ్ సెట్ గురించి మాట్లాడుతాను. జనాలు బిలీవ్ చేస్తున్నారు ఇతను దోపిడీ చేశాడని బిలీవ్ చేస్తున్నారు. మాకు డబ్బులు వచ్చాయి కాబట్టి ఇతను ఒక హీరోగా అయితే వాళ్ళు ఫీల్ అయ్యారు. ప్యాటర్న్ నేను చెప్తున్నా. సో జనాలు స్టిల్ వాళ్ళకి అమౌంట్ వస్తుందంటే చాలు అతన్ని హీరోని చేస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి, మాకెందుకు పంచుతున్నాడు, సొంత అమౌంట్ పంచుతున్నాడా లేకపోతే వేరే వాళ్ళ సొమ్ము పంచుతున్నాడా, ఇవేవి ఆలోచించట్లేదు. వాళ్ళకి అమౌంట్ వస్తున్నాయంటే చాలు వాళ్ళు అతన్ని ఒక హీరోని చేస్తున్నారు. సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు అయితే నాకు క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక ఫ్రీ మీడియం ఇచ్చేసరికి వాళ్ళు అతను హీరోని చేస్తున్నారు. కానీ నిజంగా కొంచెం ఆలోచించండి, ఒకవేళ మీరే కనుక ప్రొడ్యూసర్ అయ్యారు లేకపోతే మీరే కనుక హీరో అయ్యారు లేకపోతే మీరే ఏదో ఒక దాంట్లో పాత్రలో ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, మీరు చేస్తున్న బిజినెస్లో మీకు లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా పక్కన పెడితే ఇంకొక వ్యక్తి వచ్చి మీ కష్టాన్ని మీ శ్రమను దోపిడీ చేసి తన లాభాల కోసం ఉపయోగించుకుంటుంటే మీరు నిజంగా తన హీరో అంటారా? కింద ఉన్న వాళ్ళు బెనిఫిట్ అయ్యే వాళ్ళు హీరో అంటున్నారు. కానీ సెకండ్ థింగ్ జనాలు చెప్తుంది ఏంటంటే, ప్రొడ్యూసర్లు అయితే ఇష్టానుసారంగా రేట్లు పెంచారు, సో ఇతనైతే రేట్లు తగ్గించి ఫ్రీగా ఇస్తున్నాడు మాకు సేమ్ హెచ్డీ ప్రింట్ అని చెప్పేసి. సింపుల్ లాజిక్ చెప్తా. సినిమా తయారు చేసింది ప్రొడ్యూసరు డైరెక్టర్లు వీళ్ళు. సో వాళ్ళకు ఒక 100 రూపీస్ కాస్ట్ అయింది. సో దాన్ని వాళ్ళు ఒక 150 రూపీస్ రావాలంటే ఒక్కొక్క ఐటమ్ నాకు 20 మంది కొంటారని ఒక నాలెడ్జ్ కనుక వాళ్ళకు ఉండగలిగితే ఒక్కొక్క ఐటమ్ 5-5 రూపాయలు పెట్టి లేదా 6-6 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. సో 26లో 120 రూపాయలు వాళ్ళకి వస్తుంది. ఒక 20 రూపాయలు లాభం వస్తుంది. ఆ 20 రూపాయల లాభంలో కూడా 100 రూపాయలు పెట్టినందుకు గాను ఒక వడ్డీల రకంగా ఒక 105 రూపీస్ పోయినా ఒక 15 రూపాయలు లాభం వస్తుందని ఒక అంచనా అయితే వాళ్ళు పెట్టారు. ఇక్కడ లాభం వస్తేనే 15 మిగులుతుంది, లాభం రాలేదు వాళ్ళకి 60 రూపాయలు 50 రూపాయలు వస్తాయి. సో 50 రూపాయలు ఇంకా వాళ్ళ చేతి మీద నుంచి పడతాయి. ఈ కేసులో పూర్తిగా పోతుంది. సో ఇలాంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకు నచ్చిన రేట్లు పెట్టారు. కస్టమర్గా మనం చేయాల్సింది ఏంటి, మనకు నచ్చిందా, సినిమాలో వర్త్ ఉందని అనిపించిందా అంత రేట్ పెట్టి వెళ్ళాలి, వర్త్ లేదు అనిపించిందా పోకూడదు. రెండే ఆప్షన్సే మనకు ఉన్నాయి. థర్డ్ ఆప్షన్గా ఎవడో ఫ్రీ ఇస్తున్నాడని ఎవరో వాళ్ళ శ్రమను దొబ్బేసి మనకి ఇస్తున్నాడు కాబట్టి అతన్ని హీరో చేయడం అనేది మాత్రం అత్యంత దరిద్రమైన థింకింగ్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారి మీరు ప్రొడ్యూసర్ ప్లేస్లో ఉండి కానీ మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసి కానీ ఒక రైతుగా ఏదైనా ఒక పంట పండించి వేరేవారు దొంగతనం చేసి వేరే వాళ్ళకి ఇస్తుంటే మీకు ఆ బాధ ఎట్లా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అప్పుడు అర్థమవుద్ది. సింపుల్గా ఒక పర్సన్ ఒక దొంగని హీరోని చేయడం అనేది మాత్రం అసలు అత్యంత దారుణమైన విషయం, మైండ్ సెట్ని మార్చుకోవాల్సిన విషయం మెయిన్గా. థర్డ్ పాయింట్ ఏంటంటే, సినిమా ఏమన్నా అంత ఇంపార్టెంట్ థింగా లేకపోతే అది లేకుంటే బతకలేమనే థింగా? ఎందుకు సినిమా ఫ్రీగా ఇచ్చాడని చెప్పి ఒక పర్సన్ హీరోని చేస్తున్నారు, ఆ విషయం కూడా నాకు అర్థం కాని థింగ్. సినిమా లేకపోతే చూడకండి, సినిమా 1000 రూపాయలు పెట్టాడు చూడకండి, అవసరం ఏముంది? అలాంటి సినిమాలు చూడకపోతే ఏమైనా ప్రాణాలు పోతాయా లేకపోతే మనం ఆకలితో చచ్చిపోతామా? లేదు కదా. సో అలాంటి దాన్ని ఒక వ్యక్తి దొంగతనం చేసి మనకి ఇవ్వాల్సినంత గత్యంతరం అతనికి ఏం పట్టింది, అతను ఇస్తే చూడాల్సిన దరిద్రం మనకేం పట్టింది? వదిలేయచ్చు కదా క్లియర్గా. ఇప్పుడు ఇతను హ్యాకింగ్ చేశాడు కదా, హ్యాకింగ్ ఎందుకు మంచిగా ఉపయోగించుకోకూడదు? సేమ్ ఇదే ప్రాబ్లం, పైరసీ ప్రాబ్లమ్ని కనుక తను సాల్వ్ చేయగలిగితే ప్రొడ్యూసర్లు అదే అమౌంట్ అతనికి ఇచ్చేవారు. 20 కోట్లు ప్రొడ్యూసర్లకు పెద్ద విషయమేం కాదు అంత నష్టపోతుంటే. సెకండ్ థింగ్, పైరసీ చేస్తున్నారు కాబట్టి రేట్లు పెంచారు. పైరసీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత అమౌంట్ తిరిగి వస్తుందో, ఫస్ట్ డే సెకండ్ డేలో రాకపోతే లాంగ్ రన్లో మాకు రాదేమన్న భయంతోనే ఫస్ట్ డే సెకండ్ డే అంత రేట్లు పెంచుతున్నారు. మీరు కాజ్ అండ్ ఎఫెక్ట్ కనుక చూసుకోగలిగితే టికెట్ రేట్లు పెంచారు కాబట్టి పైరసీ జరగట్లేదు, పైరసీ జరుగుతుంది కాబట్టి టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఫస్ట్ 2 డేస్లోనే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలని చెప్పేసి. సో మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇమ్మాడి రవి ఎలాగైతే హ్యాకింగ్ చేశాడో, హ్యాకింగ్ ద్వారా ఒక క్రిమినల్గా, జీనియస్ క్రిమినల్గా ఎలాగైతే అనిపించుకుంటున్నాడో, ఇలాగే హ్యాకింగ్ చేసే ఒక హీరోగా అనిపించుకున్న కొంతమంది పేర్లు అయితే, ఒక ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. ఎడ్వర్డ్ స్నోడెన్ అని ఒక NSA రీసెర్చర్ అయితే ఉన్నాడు. అతను US లో ఒక వ్యక్తిగత సర్వేలెన్స్ సిస్టమ్ అయితే రూపొందించాడు. అంటే ఏ వ్యక్తినైనా వాళ్ళ పర్సనల్ థింగ్స్లో వాళ్ళు ఏం బ్రౌజ్ చేస్తున్నారు, డే టు డే యాక్టివిటీస్ ఏంటి, అసలు ఏ సైట్లు వెబ్సైట్లు బ్రౌజ్ చేస్తున్నారు, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ సర్వేలెన్స్ చేయగలిగే ఒక సిస్టమ్ని అయితే డెవలప్ చేసే దాంట్లో మెయిన్ పాత్ర అయితే ఇతను పోషించాడు. కానీ ఇంత పర్సనల్ థింగ్స్లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు, ఒక గవర్నమెంట్కి ఇంత పవర్ ఉండడం అనేది కరెక్ట్ కాదని తనకు అనిపించి దీన్ని తను విజిల్ బ్లోవర్గా అందరికీ US గవర్నమెంట్ ఇలా చేస్తుందని తెలిసేలా చేసి, US గవర్నమెంట్ నుంచి డెత్ థ్రెట్స్ ఉన్నప్పటికీ అతను ఇదంతా పనిచేసి తను రష్యాకి పారిపోయాడు. ప్రస్తుతం రష్యాలో ఉంటూ సేమ్ ఈ NSA ద్వారా ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయనేది జనాలకు బయట పెడుతున్నాడు. US నుంచి ప్రాణభయం ఉన్నప్పటికీ ఇంత డేంజరస్ థింగ్స్ చేశాడు కాబట్టి అతను ఒక హీరోగా అనుకోవచ్చు. ఇక్కడ ఇమ్మాడి రవి ఎగ్జాంపుల్ తీసుకోగలిగితే అతనికి బెట్టింగ్ యాప్స్ నుంచి 20 కోట్ల నుంచి 30 కోట్ల అమౌంట్ వచ్చింది. చాలా కుటుంబాలు ఆ
ఆ బెట్టింగ్స్ వలలో పడిపోయి వందల కోట్ల అమౌంట్ వాళ్ళు లాస్ అయిపోయారు. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇమ్మాడి రవికే 20 నుంచి 30 కోట్లు వచ్చాయంటే బెట్టింగ్లో నష్టపోయిన అమౌంట్ ఎంత పోయి ఉంటుంది, బెట్టింగ్లో యాప్లకి ఎంత అమౌంట్ వచ్చి ఉంటుంది, ఒక క్యాల్కులేషన్ చేసుకోండి సరిపోతుంది. క్లియర్గా చెప్తున్నా, 100 కోట్లు 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లకి ఇన్కమ్లు వచ్చింటాయి. అలాగే నష్టపోయిన వ్యక్తులు కానీ వాళ్ళు ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు అనేది అసలు ఊహకే వదిలేస్తున్నాం మీకైతే. ఇప్పుడు చెప్పండి క్లియర్గా, మీకు అనిపిస్తుందా ఈ ఇమ్మాడి రవి అనే పర్సన్ హీరో అని? మీకు అర్థమైంది కదా ఇమ్మాడి రవి చేసిన క్రైమ్ ఏంటో. ఇక్కడ మ్యాటర్ ఇమ్మాడి రవి గురించి కాదు, అతను చేసిన క్రైమ్ గురించి కాదు. ఎందుకంటే ఎవరైనా క్రైమ్ చేయడం అనేది కామన్గా జరుగుతుంది. డబ్బు మీద ఆశ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పవర్తో కానీ క్రైమ్ చేద్దాం అనుకోవడం అసలు చాలా కామన్ థింగ్. దాన్ని సొసైటీ నిర్మూలించడం అనేది పోలీసుల సిస్టమ్ ద్వారా కానీ లా ద్వారా కానీ నిర్మూలించడం అనేది కూడా చాలా కామన్ థింగ్. సో ఇవి రెండు నన్ను ఎగ్జైట్ చేయట్లేదు, ఇవి పెద్ద మ్యాటర్ కూడా అవ్వట్లేదు. కానీ మ్యాటర్ అవుతుంది ఏంటి అంటే సొసైటీ రియాక్షన్ టు ద క్రైమ్. సొసైటీ నార్మల్గా ఏ క్రైమ్ జరిగినా కూడా క్రిమినల్ అంటేనే కరెక్ట్. క్రిమినల్ కాదు తను హీరో అన్నాడు అంటే అక్కడ ప్రాబ్లం సొసైటీది అనేది అయితే నాకు క్లియర్గా అనిపిస్తుంది. సేమ్ ప్యాటర్న్ మనం ఇంతకుముందు పాలిటిక్స్లో చూసాం. పథకాల పేరుతో జనాలకు డబ్బులు పంచడం, అతన్ని జనాలు హీరోని చేయడం, అతన్ని అందలం ఎక్కించడం. క్రిమినల్ని హీరో చేసే ప్యాటర్న్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎన్నిసార్లు మనం లాస్ అవ్వాలి? వాళ్ళైతే మారరు. వాళ్ళు మారినంత వరకు అయితే ఇలాంటి క్రిమినల్సే హీరోలు అవుతుంటారు. ఈ క్రిమినల్సే పాలిటిక్స్లోకి వస్తారు. ఈ క్రిమినల్సే మన తలరాతల్ని దరిద్రంగా మారుస్తారు. ఇది ఇష్యూలో నా అనాలిసిస్ అయితే. ఈ టాపిక్ని అయితే ఏ యాంగిల్లో చూడాలనేది అయితే నేను చెప్పాలనుకున్నది. సో ఈ రవి ఇమ్మాడిని ఒక క్రిమినల్గా ఫీల్ అవుతున్నారా మీరు, లేకపోతే మీరు హీరోగా ఫీల్ అవుతున్నారా? మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి, మీ వర్షన్ కూడా కామెంట్లో చెప్పండి. అలాగే సెకండ్ థింగ్, నేను పొలిటికల్లో ప్యాటర్న్ చెప్పాను కదా, మీలో చాలామంది ఈ ప్యాటర్న్ కూడా ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసింటే మీరు కామెంట్ చేయండి, ఎవరి ప్యాటర్న్ ఫాలో అయ్యి బెనిఫిట్ అయ్యారని మీరు అనుకుంటున్నారు. అలాగే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు యాంథమ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.